అవతార్ సినిమా అసలు హైపే లేకుండా రిలీజ్ అయిందనమాట. ఎందుకంటే 1 హైప్ లేకుండా రిలీజ్ చేసి 46,000 కోట్లు కొట్టింది. 2 హైప్తో రిలీజ్ అయ్యి 18,000 కోట్లు కొట్టింది. కానీ ఈ 3 చూసుకున్నట్లయితే అసలు హైపే లేదు. కారణం ఏంటంటే పార్ట్ 2 దెబ్బేసింది. అది కాక ఇండియాలో రేపు రిలీజ్ అవుతుందనగా ఈ రోజు మన ఎస్ఎస్ రాజమౌళి గారితో జేమ్స్ గారు వీడియో కాల్లో మాట్లాడిండు. అదే ఆయన ఇండియాలో చేసినటువంటి ప్రమోషన్. దానివల్ల కలెక్షన్స్ కొద్దిగా వీక్గా కానొస్తుంది అనమాట. అరౌండ్లీ ఇండియా మొత్తం చూసుకున్నట్లయితే సినిమా డే 1 20 crores 20 కోట్లు అయితే కొట్టిందనమాట. నెట్ కలెక్షన్స్ ఇవి 40 కోట్లు డే 1 ఇండియాలో అయితే కొట్టింది. ఇది చాలా అంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇండియాలోనే 100 కోట్లతో స్టార్ట్ అయ్యింది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశా. కానీ వీక్ బుకింగ్స్ ప్రమోషన్ చేయడం వల్ల ఇది రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల సినిమా అయితే తక్కువ కలెక్షన్స్. అండ్ ప్రపంచం మొత్తం చూసుకున్నట్లయితే అటు ఇటుగా 380 కోట్ల నుండి 400 కోట్లు అయితే కొట్టింది. 400 కోట్ల బ్రో, 400 కోట్లు తక్కువే బ్రో. ఎందుకంటే పార్ట్ 1 46,000 కోట్లు కొట్టింది. ఈ లెక్కలు లెక్కేసుకుంటే ఇది డే 1 1000 కోట్ల పైకి కొట్టాలి. సండే కల్లా 3-4 కోట్లు కొట్టాలి. అలా కొట్టేటట్టేం కానీ అట్లా 400 కోట్లతో అవతార్ 3 స్టార్ట్ అయిందని చెప్పి నేను కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పెట్టినటువంటి పెట్టుబడి రికవరీ చేస్తుంది. కానీ అవతార్ 1 కొట్టడం అయితే అసాధ్యం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత వీక్ కలెక్షన్స్ అనేటటువంటి ఫుల్ డీటెయిల్తో ఒక వీడియో అయితే చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.